డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నిజామాబాద్ పతంజలి వారు వేరువేరుగా శ్రీరామ గార్డెన్ మరియు మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యోగాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు. తనువు, మనసు, ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అన్నారు. యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతి అని నేటి తరానికి అందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా 1,00,000 ప్రాంతాలలో భారీ యోగా ప్రదర్శనలు నిర్వహిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆరోగ్య భద్రతా విషయంలో ప్రాచీనమైన యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. 2014 మన భారత ప్రధానమంత్రి మోదీ గారి కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 2015 న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకొని 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. యోగా యొక్క మూలకర్త మరియు సృష్టికర్తగా ఆ పరమశివుణ్ణి చెప్పవచ్చని, మునులు ఋషులు కాలం నుండి దాదాపు 5,000 సంవత్సరాల నుండి యోగా అనేది మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నామన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి యోగా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. యోగా సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక దృక్పథం మరియు ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఒత్తిడి, ఆందోళన మరియు నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగా అద్భుతంగా సహాయపడుతుందన్నారు. సీనియర్ సిటిజన్లు, మధుమేహ రోగులు, గర్భిణీ స్త్రీలు, మారక ద్రవ్యాలకు బానిసలైన వారు బయటపడడానికి చికిత్స తీసుకుంటున్న వ్యక్తులకు యోగా ఒక వరంలా పనిచేస్తుందన్నారు. ఇందూరు జిల్లాను కూడా యోగా ప్రదర్శనలో మొదటి స్థానంలో రికార్డు సాధించే విధంగా అందరం కృషి చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా పలువురు ప్రముఖులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. గతంలో
యువ కేంద్రం ఆధ్వర్యంలో మరియు ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగా వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు సిపి గారికి, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారికి, పెద్దలు గౌరవనీయులు దేవేంద్ర గారికి, మరియు వేదిక మీద ఉన్న యోగా గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ వేదిక ముందున్న యోగా నిర్వహిస్తున్న యోగా చేస్తున్న సోదరులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. తనకు మనసు ఆత్మను ఏకం చేసేది యోగా. తనకు మనసు ఆత్మను ఏకం చేసేది యోగా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కృషితో 11 సంవత్సరాల క్రితము జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం. ఈరోజు 200 దేశాల పైన ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దేశ ఆరోగ్య భద్రతల విషయంలో యోగాని మనము ప్రపంచంలోని అనేక దేశాలకు పరిచయం చేయడం జరిగింది. పరమేశ్వరుడు నుంచి మొదలు పెడితే మన భారతదేశంలో అనేక మంది ఋషులు, మునులు వేలాది సంవత్సరంగా మన భారతదేశంలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యోగా అనేది మనం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యము, ఉల్లాసము, దినమంతా కూడా మనము మంచిగా పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం. ఎవరి ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా ఇష్టంగా ఉంటుంది. కనుక మన అందరం కూడా మన దినచర్యలో యోగాని పార్ట్ చేసుకోవాలని ఇండోర్ నడకలు ఉంటేనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, జాతీయ అంతర్జాతీయ యోగా క్రీడాకారులు ఈరోజు ఇండోర్ నగరంలో ఉండడం అనేది నిజంగా అందరూ కూడా గర్వపడాలి. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇండోర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ యోగా దిన శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్